హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్విక్ అండ్ ఈజీ, అలాగే సరికొత్త వీడియోస్ చూడడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలోకి వెళ్తే ఈ కర్రీని మీ అందరితో షేర్ చేసుకోవాలని చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నానండి. నేను చేసిన ఈ కర్రీ అంటే మా ఇంట్లో వారికే కాకుండా మా ఫ్రెండ్స్ అలాగే మా బంధువులందరికీ కూడా చాలా ఇష్టం అండి. ఇంతకీ ఈ కర్రీ ఏంటో చెప్పలేదు కదా. మా కోనసీమ స్పెషల్ మామిడికాయ పచ్చరేల కర్రీ. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి కదండి. ఈ ఘాటైన మసాలాలు అవి వేసి వండిన కర్రీస్ని తగ్గించి నేను చూపించే విధంగా మామిడికాయ పచ్చరేల కర్రీ చేసుకుని చూడండి. చాలా తేలికగా ఉండి ఎంత అన్నమైన తినేయగలుగుతారు. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇంతమంది మెచ్చుకున్న ఈ కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 400 గ్రామ్స్ మీడియం సైజులో ఉన్న రొయ్యలు తీసుకున్నాను. రొయ్యల్లో పైన ఉన్న ఫుడ్ పైప్ తీసేసి ఇవన్నీ శుభ్రం చేసుకుని ఉప్పు నిమ్మకాయ వేసి కడగాలండి. ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యలను ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి రొయ్యలు వేయాలి. ఇందులో పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇలా రొయ్యల నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మగ్గించుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ చేయడానికి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఈ కర్రీకి సిజమే ఆయిల్ లేదా పీనట్ ఆయిల్ చాలా బాగుంటుందండి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు వేయాలి. ఇవి చిటపట్లాడాక 2 కప్పుల వరకు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. కొద్దిగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత 1.5 కప్ ఫైన్గా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేయాలి. ఇక్కడ మీరు తీసుకున్న మామిడికాయ పులుపు చూసుకుని వేసుకోవాలి. ఒకవేళ పుల్లగా లేనట్లయితే మరో 1/2 కప్ వరకు మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో మామిడికాయ ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా ఉప్పు, పసుపు, కారం వేసి మగ్గించుకున్న రొయ్యలు వేయాలి. ఇవి ఒకసారి కలుపుకుని మధ్యలోకి ఘాట్లు పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చిని వేయాలి. ఈ కర్రీకి మీరు కొద్దిగా కారాన్ని తగ్గించి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవన్నీ బాగా కలిసే విధంగా 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడైతే మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. కర్రీకి మంచి టేస్ట్ని ఇచ్చే సీక్రెట్ ఇంగ్రీడియంట్ తయారు చేసుకుందాం. 3-4 వెల్లుల్లి రేఖలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర రోట్లో వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మనం దంచుకున్న ఈ వెల్లుల్లి జీలకర్రను కర్రీలో వేసి అంతా ఒకసారి కలుపుకుని 2 కప్పుల వరకు నీళ్లు వేసి మగ్గించుకోవాలి. ఇక్కడ నీళ్ళు అనేవి కొలతేమీ కాదండి. ఇలా రొయ్యలన్నీ మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని 2 మినిట్స్ హైలో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 15 నుండి 20 నిమిషాలు మగ్గించాలండి. మధ్యలో ఒకసారి కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించాలి. అప్పుడే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. కర్రీ కన్సిస్టెన్సీ అయితే నేను చూపిస్తున్న విధంగా ఇలా మగ్గితే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసుకుని పక్కన దించుకుంటే చాలా రుచిగా ఉండే మామిడికాయ పచ్చరేల కర్రీ రెడీ. చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదండి. కానీ 1 నుండి 2 గంటల వరకు ఆగాల్సిందే. తరువాత ఈ కర్రీని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తినండి. ఆ రుచికి మీరు ఫిదా అయిపోవలసిందేనండి. అయితే ఈ కర్రీని మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తూ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.